స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎల్టీఐ, మైంట్రీ, విప్రో, M&M, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈ రోజు మార్కెట్స్ ప్రారంభంలోనే ఫ్లాట్ గా ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ రోజు అంతా మార్కెట్స్ ఇలాగే ఉండొచ్చే, ఎలా అంచనా వేయొచ్చు? అంటే మొన్న యుఎస్ మార్కెట్ లో ఫెడ్ పవెల్ పాజిటివ్ న్యూస్ మూలంగా ఇట్ హాస్ గ్రోన్ అండి. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ మండే రోజు ఆల్మోస్ట్ 640 పాయింట్స్ గ్రో అయింది. నిన్న కూడా ఫ్లాట్ గా ఉంది, ఇవాళ కూడా ఫ్లాట్ గా ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ పీపుల్ వాంటెడ్ టు బుక్ ద ప్రాఫిట్స్. మనం ఆల్రెడీ 81-82,000 సెన్సెక్స్ కానీ 25,000 నిఫ్టీ కానీ హైయెస్ట్ ప్రైస్ ఎర్నింగ్ రేషియోలో ఉన్నాము అనేది అందరూ భావిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రోత్ అంత లేదు. థర్డ్ థింగ్, లాస్ట్ 5 quarters రిజల్ట్స్ చూస్తే యావరేజ్ గ్రోత్ ఆఫ్ రెవెన్యూ కేమ్ డౌన్ అండ్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ అయితే చాలా లేదటండి. మొత్తం టాప్ 100 స్టాక్స్ తీసుకొని ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ లెస్ దాన్ 5% ఉంది. సో దే ఆర్ వరీడ్, ఎందుకంటే అరౌండ్ 2023 ఫస్ట్ క్వార్టర్లో 37% గ్రోత్ ఇన్ ప్రాఫిటబిలిటీ ఉంటే కరెంట్ 2025 ఫస్ట్ క్వార్టర్లో ప్రాఫిటబిలిటీ ఇస్ నియర్ టు 0.3% గ్రోత్. దీని మూలంగా జనాలు ఏమంటున్నారంటే ఇండియన్ స్టాక్స్ ఆర్ ఆల్రెడీ అట్ హైయెస్ట్ పిఈ, కరెంట్ ఇక్కడ నుంచి గ్రో అవటం కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అనే పాయింట్ బాగా చెప్తున్నారు. అండ్ ఐఎమ్ హియరింగ్ మెనీ పీపుల్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు స్టాక్ మార్కెట్. ఐ ఓన్లీ కన్సర్న్, ఎందుకంటే 20,000 ఉన్న సెన్సెక్స్ 80,000 4 times పెరిగింది. బట్ 80,000 4 times పెరగాలంటే 3,20,000 ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. కాషియస్ గా ఉండమని చెప్తున్నాం మేము. సార్, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎలా పర్ఫామ్ చేశారు సార్? అండ్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఎలా ఉన్నాయి? స్మాల్ క్యాప్ అందరూ ఏంటంటే హై రిస్క్ అంటున్నారు. నేను మీకు న్యూస్ వచ్చి ఉంటుంది కదా, ఒక బైక్ మెకానిక్ షెడ్ ఉన్నవి, 2 సెట్స్ ఉన్నవి 4 crores కోసం స్టాక్ మార్కెట్ కి వస్తే ఆల్మోస్ట్ 45 times సబ్స్క్రైబ్ అయింది అండ్ ఇట్ హెస్ సీన్ వెరీ వెరీ నెగిటివ్. వాళ్ళు ఏమన్నారంటే SME IPO చాలా మంది ప్రాఫిటబిలిటీ చూపెడుతున్నారు కానీ క్యాష్ ఫ్లో పాజిటివ్ లేదు అనే పాయింట్ చాలా ఎవిడెంట్ గా వచ్చింది. ఇమీడియట్ గా సెబీ కోర్స్ కరెక్షన్ చేస్తుంది. 1 September నుంచి లిస్టెడ్ స్టాక్స్ అన్ని కూడా క్యాష్ ఫ్లో పాజిటివ్ గా ఉంటేనే తీసుకుంటాము అని. ఇదేం చేస్తుందంటే SME IPOs తగ్గిస్తుంది. సో స్మాల్ స్టాక్స్ మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ అంటే 2 to 3 years డౌన్ ద లైన్ చూస్తే ఇట్ విల్ గివ్ బెటర్ రిజల్ట్స్ అండి. యావరేజ్ అరౌండ్ 20 to 25% రిటర్న్ ఇస్తాయి, నాట్ మోర్. ఇంతకు ముందు అయితే ఆల్మోస్ట్ 60-66% రిటర్న్ ఇచ్చాయి. దట్ కైండ్ ఆఫ్ రిటర్న్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ నెక్స్ట్ 3 to 4 years అండి. ఇక మిగిలిన స్టాక్స్ ఎలా ఉండే సార్? దానిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కరెంట్ గా ఏంటంటే యుఎస్ కరెంట్ చేంజ్ ఇన్ స్టేటస్ కానీ పవెల్ టాక్స్ కానీ ఐటీ ఇండస్ట్రీకి చాలా పాజిటివ్ గా ఉందండి. సెకండ్, ఫార్మా ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఈ 2 స్టాక్స్ మీద మీరు కొద్దిగా ఫోకస్ చేయొచ్చు ఫ్రమ్ ద లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్. లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 3 to 4 years అండి. డోంట్ అస్యూమ్ 1 year టైం ఫ్రేమ్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ బెటర్. కన్స్యూమర్ స్టాక్స్ మీద కొద్దిగా స్లో డౌన్ ఉంది. ఇండియా ఈ కరెంట్ ఇయర్ స్లోగా ఉందండి గ్రోత్. బోత్ గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మీద వెళ్ళటము అండ్ రెయిన్ఫాల్, క్లైమేటిక్ చేంజెస్ హెవీగా ఇంపాక్ట్ అవటము, ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ అయ్యి కన్స్యూమర్ స్టాక్స్ మీద కొద్దిగా నెగిటివ్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో కన్స్యూమర్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లిటిల్ బిట్ లో పర్ఫార్మెన్స్ కంపేర్ టు ఐటీ అండ్ ఫార్మా. అండ్ టెక్నికల్ గా చూస్తే మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి సార్? అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ అంటే ఈ 4 days మీరు చూస్తే టిల్ 31st August క్లోజింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ అవన్నీ క్లోజ్ అవుతాయి, ఈ మంత్ ఎండ్ క్లోజర్స్ ఉన్నాయి కాబట్టి 81,500 ఫర్ BSE సెన్సెక్స్ అండ్ 25,100 ఫర్ నిఫ్టీ ఈజ్ అ గుడ్ టైం. లోయర్ సైడ్ ఏమన్నారంటే 24,800 ఫర్ నిఫ్టీ అండ్ 80,400 ఫర్ సెన్సెక్స్ అనే టైప్ లో ఇచ్చారు. బట్ వీ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ విల్ గో అబౌట్ అనేది. అండ్ ఈ వారం అంతా మార్కెట్స్ పైన ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా, లేకపోతే ఈ విధంగానే ఉండొచ్చు అంటారా? బ్యాటిష్ గానే ఉంటుందండి, నో ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే దే ఆర్ నో మేజర్ న్యూస్ అదర్ దెన్ 1 negative న్యూస్. ఇజ్రాయిల్ హమాస్ fight is only a negative thing, and
ట్రంప్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఇన్ కేస్ హీ కమ్స్ బ్యాక్ టు పవర్ యూ వాంట్ టు పుల్ అవుట్ యూఎస్ ఫ్రమ్ నాటో. సో దిస్ టూ ఆర్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ నెగటివ్ ఆన్ ది స్టాక్ మార్కెట్ ఇస్ కన్సర్న్. అండ్ ఐపీఎస్ ఏమైనా ఉన్నాయా సార్ ఈ వారం? ఉన్నాయండి, ఇంకా 2 IPOs ఉన్నాయి, బట్ ఆల్ ఆర్ SME IPOs. అండ్ లాస్ట్ వీక్ ఓరియంటల్ టెక్నాలజీస్ IPO కూడా వచ్చింది, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లిస్ట్ అట్ ప్రీమియం సైడ్. ఈ వీక్ మేజర్ బోర్స్ లో అయితే మేజర్ IPOs అయితే ఏం లేవండి. రైట్, థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇక టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ భారత్ పై మరింత దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 9న విడుదల చేసే ఐఫోన్ 16 Pro, ఐఫోన్ 16 Pro Max మోడల్స్ ను భారత్ లో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ప్రత్యక్షంగా 2 లక్షలు, పరోక్షంగా 3 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా. కొత్త ఉద్యోగాల్లో 70% వరకు మహిళలే ఉంటారని భావిస్తున్నారు. తమిళనాడులోని పెరంబుదర్ వద్ద ఉన్న ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఈ ఐఫోన్లు తయారవుతాయని సమాచారం. ఫాక్స్కాన్ ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత సంతతికి చెందిన K1 పరేఖ్ ను కొత్త CFOగా నియమిస్తున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఆయన వచ్చే ఏడాది జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. పరేఖ్ గత 11 ఏళ్లుగా యాపిల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనాలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ జాబ్స్ ముఖచిత్రం మారిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఐటీ, ఫార్మా రంగాల్లోనే అత్యధిక ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు బహుళ జాతి సంస్థలు, MNCకు చెందిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఈ విషయంలో ఐటీ కంపెనీలతో పోటీ పడుతున్నాయి. ఐటీ సేవల కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20% అధిక జీతాలు ఇస్తూ నిపుణులైన ఎంట్రీ, మిడ్ లెవెల్, సీనియర్ ఉద్యోగులను ఎగురవేసుకుపోతున్నాయి. ఇక దేశంలో అత్యధిక జీతాలు ఇచ్చే GCCల పరంగా చూస్తే హైదరాబాద్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉందని టీమ్ లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా వంటి నగరాలతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్లోని GCCలే అధిక జీతాలు ఇస్తున్నాయి. హైదరాబాద్లోని మౌలిక సదుపాయాలు, నిపుణులైన ఉద్యోగుల లభ్యత అనేక MNCలను ఆకర్షిస్తున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ వెల్లడించారు. అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్లో GCC కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు తక్కువ కావడంతో MNCలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి అని అన్నారు. ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రంగాల్లో నైపుణ్యాలు ఉన్న ఐటీ నిపుణులను ఈ GCCలు అధిక జీతాలతో తన్నుకుపోతున్నాయి. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు సైతం ఈ కేంద్రాలు 9.5 లక్షల నుంచి 11.1 లక్షల వార్షిక జీతాలు ఇస్తున్నాయి. ఇక మంచి అనుభవం ఉన్న మిడ్ అండ్ సీనియర్ ఉద్యోగులకైతే 16.1 లక్షల నుంచి 21.1 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ IIL మరో ఘనత సాధించింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. దీంతో కోవిడ్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇంజెక్షన్ లేకుండా ఈ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 1700 మంది ఈ వైరస్ తో చనిపోతున్నారు. ఆ ఇంజెక్షన్ రూపంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడే వారికి IIL గ్రిఫిత్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడనుంది.